వీఆర్ నో ఫోకస్డ్. ఓవరాల్ ఇక్కడ మనకి 14% సార్, ఇక్కడ మనకు 14%, ఇక్కడ 12% సార్ మ్యాథ్స్ బిలో 20. ఇక్కడ 50కి 20% అంతా తక్కువ వచ్చిన మా పిల్లలు సార్. వీళ్ళు ఇప్పుడు మనకి యాప్లో క్లియర్గా ఐడెంటిఫై అయిపోతారు సార్. సో ఎవరి మీద ఫోకస్ చేయాలో కూడా వీళ్ళు గెట్ ఉన్నారు సార్. అంతా ఏ బేస్ మీద మీకు అది కాకుండా అక్కడ నుంచి మనకు డేటా బేస్ ఉంటుంది కాబట్టి ఎస్ సార్. దీనికి మీరు లింక్ చేయాల్సింది డేటా బేస్లో టీచర్, స్టూడెంట్, పేరెంట్ చేసి 360 డిగ్రీ పెట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ టీచర్స్ని కూడా అవసరమైతే వాళ్ళు ఎక్కడన్నా సబ్జెక్ట్స్ ఇదైతే యూ మస్ట్ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ వర్క్ అండర్ ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్. దీన్ని బాగుంది, మంచి ప్రోగ్రామ్ ఇది, లాజికల్గా తీసుకెళ్ళాలి సార్. పాప రిపోర్ట్ కార్డ్ సార్ అక్కడ నాకు అది ఊరికే పెట్టండి దగ్గర వినపడుతుంది సార్. రాజారావు తల్లి సార్, తండ్రి సార్. నీ పేరు రాజారావా? నీ పేరు సాయమ్మమ్మ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 7 ఆడపిల్లలే. పెద్ద ఆస్తి నీకు. నువ్వు మగపిల్లవాడు కావాలి, నీ ఆడపిల్లల్ని అన్నావు అంతేనా? ట్రై చేస్తున్నావు ఇంకా తెలిపేసేవా? చాలా 7 మంది మంచి ఆస్తి నీకు. పిల్లల పెద్ద ఆస్తి. ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు. ఇప్పుడు 7 మంది స్కూల్కి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? అదే 2 ఉన్నారు. మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా? అందరూ చదివిస్తున్నావు. మళ్ళీ తల్లి కొందరు వచ్చిందా నీకు? 6 మందికి వచ్చిందా? 90,000 వచ్చింది. మరి నువ్వు ఆస్తే కదా పిల్లలు ఇప్పుడు, అవునా కాదా? 6 మంది లేకపోతే నీకు రాదు కదా, డబ్బులు రాదు కదా. మళ్ళీ వాళ్ళకందరికి ఇక్కడ భోజనం పెడుతున్నాం, చదివిస్తున్నాం. వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్, చూసుకుంటారు. నువ్వు 9 ఇంట్లో ఉండొచ్చు రేపు. 9 మంది పిల్లలు, పెద్ద ఆస్తి. చాలా సంతోషం. జూన్ అటెండెన్స్ అన్ని రోజులు ఉన్నావు. అక్టోబర్లో మాత్రం 2 రోజులు లేవు. ఎక్కడ పోయావు? జ్వరం వచ్చిందా? మళ్ళా నవంబర్లో 1 రోజు లేవు. ఎక్కడికి వెళ్ళింది నవంబర్లో? పోయిన నెల 1 రోజు రాలేదంట. 1 రోజు రాలేదు. ఓకే. ఇది మీరేసిన మార్కులు ఇవి. తెలుగు ఏ గ్రేడ్ వేసావు? 50కి 42. ఇంగ్లీష్ 50కి 45 ఏ గ్రేడ్. మ్యాథమెటిక్స్ 35 బి గ్రేడ్. పరిసరాల విజ్ఞానం 43 ఏ గ్రేడ్. మొత్తం కలిసి 165 ఏ గ్రేడ్ ఇచ్చావు. అదే మాదిరిగా ముందు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, 2. తెలుగు 41 తగ్గింది 1. ఇంగ్లీష్ 41 4 తగ్గింది. మ్యాథమెటిక్స్ 3 పెరిగింది. పరిసరాల విజ్ఞానం 1 తగ్గింది. అంటే 3 తగ్గాయి. సమ్మేటివ్ అసెస్మెంట్ సమగ్ర గణాత్మక కుదింపు 80 మార్కులకి ఇవి 2 అడ్జస్ట్ చేస్తే 69, 66 అంతేనా? 80 మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేవి 2. ఎస్ఐ ఎగ్జామ్స్వి ఆ సబ్జెక్ట్స్లో. ఇప్పుడు 69, 66, 62, 66, 223 వచ్చింది. ఇది 50కి 122, ఇది 80కి. మొత్తం కలిసి ఇయర్కి వస్తే ఆవరేజ్ వస్తుంది, 100కి వస్తుందా?
ఇప్పుడు ఈ క్వార్టర్లో కొంచెం సార్ ఈ క్వార్టర్లో పాప ఒక 3 మార్కులు తగ్గింది, అంటే ఓవరాల్గా ఈ 2 అన్నమాట. నీకు స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి, అప్పుడప్పుడు వస్తావు నువ్వు ఇక్కడికి మీ పాపను చూడడానికి? ఎన్ని రోజులకు ఒకసారి వస్తావు? ఎన్ని రోజులకు ఒకసారి అలో చేస్తున్నారు ఇక్కడ? సార్ అప్ అండ్ డౌన్ అండి. అప్ అండ్ డౌన్ వస్తావు? అవును సార్, మాకు దగ్గరే. కాదు కాదు, పాప ఇక్కడ స్కూల్లోనే ఉంటుంది కదా, రెసిడెన్షియల్ డే స్కాలర్ సార్. డేస్ కాదరా? డే స్కాలర్ సార్. Day scholar. అటువంటప్పుడు నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనుక్కొని చదివించడం కానీ అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు ఇంటి దగ్గర? చేస్తాం సార్. పోయినసారి వచ్చారా మీటింగ్కి? సార్ పోయినసారి కూడా ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా, వచ్చాం సార్, అప్పుడు వెళ్ళారా? వెళ్ళాము. మాస్టర్ గారు మొత్తం చెప్పారా పాప గురించి? ఓకే. వాళ్ళ మదర్ గారు వస్తారు సార్. అమ్మ వస్తారు, నాన్నగారు రారు. అంటే పాప మళ్ళా వేరే హాస్టల్లో చదువుకున్నాం. వేరే పాప. అదే అదే ఇక్కడికి ఒకరు వస్తారు. పెట్టుకున్నారా మరి? డివైడ్ చేసుకున్నారా పని? రేపు ఈ పాప నేను చూసుకుంటుంది, ఆవిడ చూసుకుంటుంది, నేను చూసుకోండి ఈ పాప, నువ్వు రావడం లేదు కాబట్టి. ఇప్పుడు నీకు కూడా పరీక్ష. ఇప్పుడు నువ్వు చూసావు కదా టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయని. నువ్వు వేసిన మార్కులకి ఆ మార్కులకి వ్యత్యాసం రాకూడదు, అంటే ఆ విధంగా మీరు పనిచేయాలి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే గుడ్. థ్యాంక్ యూ గుడ్ సార్. సిస్టమ్. ఉంటానమ్మా. బాగా చదివించండి. ఓకే ఓకే అమ్మా, గుడ్ గుడ్.